ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ ఓటు వేశారు. ఇక యూపీ అసెంబ్లీలో సీఎం యోగి తన ఓటును వినియోగించుకోగా ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ఓటు వేశారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లిన చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఈసారి ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలోని అన్ని పార్టీల నేతలు బీజేపీ అభ్యర్థి ముర్ముకే మద్దతు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 175 ఎమ్మెల్యేలు 25 మంది ఎంపీల ఓట్లు ముర్ముకే పడనున్నాయి. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు మొత్తం 776 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4033 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఎంపీలు గ్రీన్ బ్యాలెట్ పేపర్, ఎమ్మెల్యేలు పింక్ బ్యాలెట్ పేపర్తో ఓట్లు వేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎంపీ ఓటు విలువ 700 ఉంది. ఎమ్మెల్యే ఓటు విలువను 1971 నాటి జనగణన ఆధారంగా నిర్ణయించారు. ఎమ్మెల్యే ఓటు విలువను ఎలా లెక్కిస్తారంటే ఓ రాష్ట్రంలోని అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్లను 1000తో గుణిస్తారు. వచ్చిన సంఖ్యతో 1971లో ఆ రాష్ట్రంలో ఉన్న జనాభాను భాగించాలి. ఆ వచ్చిన సంఖ్య ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ అవుతుంది. 1971లో భారతదేశ జనాభా 54.93 కోట్లు కాగా ఎమ్మెల్యేల ఓటు విలువ కనుగొనడానికి 2026 వరకు దీన్నే ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈసారి రాష్ట్రపతి ఎన్నికల రేసులో 2 అభ్యర్థులు మాత్రమే మిగిలారు. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు ఈ నెల 21న వెలువడనున్నాయి. భారత నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. उम्मीदवारी के बारे में बात करने के लिए ये चुनाव मैंने बार बार जोर दे के कहा है कि बहुत महत्वपूर्ण है, क्योंकि आने वाले दिनों में ये दिशा तय करेगा कि भारत में प्रजातंत्र बचेगा या धीरे धीरे करके समाप्त हो जाएगा। अभी तक जितने संकेत मिल रहे हैं उससे यही लग रहा है कि हम समाप्ति की ओर बढ़ रहे हैं, और इसीलिए पूरे देश में घूमकर और मीडिया के माध्यम से और भी जितने माध्यम उपलब्ध से उनके माध्यम से मैंने पूरे देश में ये संदेश देने का प्रयास किया है कि ये राष्ट्रपति का चुनाव क्यों इतना महत्वपूर्ण है। अब आज वोटिंग हो रही है। मैं सारे मतदाताओं से अपील करना चाहता हूँ कि वो अपनी अंतरात्मा की आवाज़ सुने। ये वोट जैसा आप जानते हैं, इसमें पार्टी का व्हिप नहीं जारी होता है और इसमें सीक्रेट बैलेट होता है। तो इसलिए हर किसी से उम्मीद की जाती है कि अपने विवेक अनुसार इसमें वोट डालेंगे। मैं उम्मीद करता हूं कि जितने मतदाता हैं पूरे देश में वो अपने विवेक का इस्तेमाल करेंगे और प्रजातंत्र को बचाने के लिए मेरे पक्ष में अपना वोट कास्ट करेंगे। धन्यवाद। सर, पहले भी आपने बोला था अंतरात्मा की आवाज सुनेगा, आपको लगता है कि इससे कोई फर्क पड़ेगा? मुझे पूरी उम्मीद है कि इससे फर्क पड़ेगा, इसलिए मैं ये अपील कर रहा हूँ। सर, बीजेपी बहुत कॉन्फिडेंट है अपने नंबर्स को लेके कि उनके तरफ से जो एनडीए का जो कैंडिडेट है वही प्रेसिडेंट बनेंगे, तो फिर करने की जरूरत क्या है? चुनाव बीजेपी कॉन्फिडेंट है तो डिक्लेयर कर दें, चुनाव कराने की जरूरत ही नहीं। बेकार दिन भर बर्बाद हो रहा है। उम्मीद कर रहे थे वो भी अब द्रौपदी मुर्मू का सपोर्ट एक्सटेंड कर रहे हैं। मैं एक पॉलिटिकल लड़ाई ही नहीं लड़ रहा हूँ। आप सब जानते हैं कि मैं सरकारी एजेंसियों के खिलाफ भी लड़ाई लड़ रहा हूँ। इसमें सरकारी एजेंसियाँ बहुत सक्रिय हो गई हैं और राजनीतिक दलों में तोड़फोड़ करवाने का काम कर रही हैं। लोगों को
ఏపీలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి బి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటివరకు ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు? గాయత్రి, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అసెంబ్లీ హాల్లో ఉదయం 10 గంటలకు ఎన్నిక ప్రారంభం కావడం జరిగింది. మొదటి గంటలోనే దరిదాపుగా 85% పోలింగ్ నమోదు కావడం జరిగింది. మొదట 10 గంటలకు ప్రారంభమైన తర్వాత 11 గంటలకే 130 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. తర్వాత నిదానంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి జరిగింది. అంటే ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పుడు మొదటి ఓటు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదట ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఆ తర్వాత మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలు ఇట్లా మొత్తం కూడా ఆ మొదటి గంటలోనే ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. తర్వాత ఆ ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలతో కలిసి వచ్చి తను కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 92% ఓటింగ్ నమోదు కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 ఎమ్మెల్యేలలో దరిదాపుగా 158 మంది ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మిగిలిన 10 నుంచి 15 మంది మాత్రమే మిగిలి ఉండడం జరిగింది. వీరిలో చూసుకున్నట్లయితే కనుక ఒక కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి హైదరాబాద్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వీళ్ళిద్దరూ కూడా విదేశాల్లో ఉంటారు. వీళ్ళిద్దరు మినహా మిగిలిన వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే చూసినట్లయితే గనక ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా చూస్తే గనక మొత్తం 158 మంది అభ్యర్థులు 158 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించడం జరిగింది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు విచిత్రంగా ఉండడం జరిగింది. ఇటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలు కూడా ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థికే మద్దతు ప్రకటిస్తాం చెప్పుకోవచ్చు. అంటే చూస్తే గనక గతంలో ఎప్పుడు రాష్ట్రపతి ఎన్నిక జరిగినా అధికార ప్రతిపక్ష పార్టీలు వేరువేరు కూటములుగా ఉండే పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఈసారి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 25 ఎంపీ సీట్లు వీళ్ళన్నీ అందరూ కూడా మొత్తం ఎన్డీఏ బలపరిచినటువంటి ముర్ముకే ఆ ఓటు వేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే చూస్తే గనక ఎన్నికకు ముందే వాళ్ళు బహిరంగంగానే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓట్లు మొత్తం కూడా తప్పనిసరిగా ఎన్డీఏ బలపరిచినటువంటి ముర్ముకే లభించే పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే టెక్నికల్ కారణాల రీత్యా ఒకరిద్దరు మినహా మిగిలిన వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే దరిదాపుగా 95% ఇక్కడ ఓటింగ్ నమోదు కావడం కూడా జరిగింది. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కనుక మొదట ఓటు వినియోగించుకున్న వైఎస్ఆర్సీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి తర్వాత రాష్ట్ర మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి చంద్రబాబు అసెంబ్లీ హాల్కు చేరుకొని అక్కడ తన ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు తన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా వారందరినీ కూడా వెంట పెట్టుకొని వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధికార ప్రతిపక్ష పార్టీలంతా కూడా ఒకే పార్టీకి, అంటే ఒకే అభ్యర్థికి కూడా మద్దతు ఇవ్వడం కూడా చెప్పుకోదగిన విషయంగా చూడడం జరిగింది. అంటే దేశ రాష్ట్రపతిని ఎన్నుకునే దానికి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ ఓట్లు ఎన్డీఏకి పడుతున్నాయని కూడా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ ఓటు హక్కును చూసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్యే ఓటుకు సంబంధించి కొంత విలువ, అదేవిధంగా ఎంపీ ఓటుకు సంబంధించి ఒక విలువ ఉండే నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 175 ఎమ్మెల్యేలు, అదేవిధంగా చూసుకుంటే కనుక 25 ఎంపీ ఇద్దరు కూడా రెండింటిని కూడా ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకే మద్దతుగా ముందు ప్రకటించిన నేపథ్యంలో ఈ ఓట్లన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ఎన్డీఏ అభ్యర్థిగా పూర్తిగా మెజార్టీ సాధించే అవకాశం కనపడుతుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఉన్నతాధికారులంతా కూడా సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలోనే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల పర్యవేక్షణ మొత్తం కూడా జరగడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సచివాలయం, ఇటు అసెంబ్లీ రెండింటికి సంబంధించి పూర్తి పోలీస్ ప్రహారం నడుమ, అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో తనిఖీలు కూడా నిర్వహించి ఎవరికి వారిని ఓటు హక్కు ఉన్న వారిని మాత్రమే అసెంబ్లీ హాల్లోకి పంపించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చూసిన విధంగానే మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాతనే పూర్తి స్థాయి పోలింగ్ కూడా నిర్వహించడం వల్ల ఎటువంటి తప్పిదాలు జరగకుండా కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా పూర్తిగా అవకాశం కల్పించినట్టు ఉండడం జరిగింది. అంటే మరో గంట అభ్యర్థులకి రైట్ శ్రీనివాస్, ఎన్నికల అధికారులు ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు? అభ్యర్థులు ఓటు వేయడానికి వచ్చిన అభ్యర్థులకి ఎటువంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకి సంబంధించి పింక్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. ఆ పింక్ బ్యాలెట్ మీదనే వాళ్ళు ఎక్కడెక్కడ ఏ మార్కుకు సంబంధించి ఓటు వేయాలనేది ముందుగానే చూపించి తర్వాత దానికి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే బ్యాలెట్ బాక్స్ వద్దకు పంపుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక మన విజువల్స్లో స్పష్టంగా కనపడుతుంది. అంటే ఎక్కడ ఎటువంటి తప్పిదాలు జరగకుండా వారికి అవగాహన కల్పించే విధంగా ముందుగానే మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ తర్వాతనే ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఎవరు ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఎటువంటి తప్పిదం చేయకుండా పూర్తిగా క్లియర్గానే ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక 1:10 నిమిషాలకి ఇప్పటికి చూసుకుంటే గనక దరిదాపుగా 95% ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ నడిచిందని చెప్పవచ్చు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 158 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. మిగిలిన వారు కూడా ఈ గంటలో ఓటు హక్కు వినియోగించుకుంటారని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే చూస్తే అధికార ప్రతిపక్షాలు ఇద్దరూ కూడా ముందుగానే ఇక్కడికి చేరుకొని తమ ఓటు హక్కును ఇబ్బందులు లేకుండా వేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండటం జరిగింది. దేశ రాష్ట్రపతిని ఎన్నుకునే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్తో నూతన ఉత్సాహంతో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే గనక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాలీలో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.